ఎస్ వెంకట్, మహారాష్ట్రకు సంబంధించి ఏంటి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? అంటే ఒక ఎన్నికకు మరొక ఎన్నికకు సారూప్యత ఉంటుందనేది ఈ ఫలితాలు చాలా స్పష్టం చేస్తున్నాయి. ఎందుకంటే గత 6 నెలల క్రితం లోగడ జరిగిన లోక్సభ ఎన్నికల ఫలితాలతో పోలిస్తే ఈసారి మహారాష్ట్రలో అనూహ్యమైన రాజకీయ పరిణామాలు, రాజకీయ సమీకరణాలు మనం ఇవాళ చూస్తున్నాం. ఇవాళ వార్తలు వస్తున్న కొద్దీ, అంటే ఆయా సెగ్మెంట్ల వారీగా రిజల్ట్స్ వస్తున్న కొద్దీ కూటమిల బలం పెరిగిందా, లేకుంటే ఇండివిజువల్గా పార్టీల పర్ఫార్మెన్స్ పెరిగిందా, ఆయా పార్టీల పర్ఫార్మెన్స్ తగ్గుతుందా అన్నది ఇవాళ రాజకీయ వర్గాల్లో ఆసక్తికరమైన చర్చ అయితే కొనసాగుతుంది. సౌజన్యం మనం చూస్తున్నాం, మహారాష్ట్రలో మొత్తం అసెంబ్లీ స్థానాల సంఖ్య 288, 288. అక్కడ పోటీ చేసిన అభ్యర్థుల సంఖ్య 4000. 288లో గత అసెంబ్లీ 2019 ఎన్నికల్లో అవే అసెంబ్లీ స్థానాలు, ఇప్పుడు కూడా అవే అసెంబ్లీ స్థానాలు. కానీ ఓవరాల్గా కూటమిల వారిగా చూస్తే ఎన్డీఏ కూటమికి 2019 ఎన్నికల్లో 191 సీట్లు, అంటే పార్టీలు చీలికలు, తర్వాత ఏక్నాథ్ షిండే ఇవన్నీ ఆ తర్వాత 2019 ఎన్నికల రిజల్ట్స్ చూస్తే 191 స్థానాలు ఓవరాల్గా ఆ కూటమికి. కానీ ఇప్పుడు వస్తున్న రిజల్ట్స్ ప్రకారం 221, అంటే +30, దాదాపు 30 స్థానాలు ఆ కూటమికి పెరుగుతూ వస్తున్నాయి. ఇంకా పెరిగే అవకాశం ఉంది. ఒకసారిగా మనం పార్టీల వారీగా చూసుకుంటే బీజేపీ దాదాపు ఈసారి ఎన్నికల్లో అవుట్ ఆఫ్ 288లో బీజేపీ దాదాపు 149 స్థానాల్లో పోటీ చేసింది. 149 సెగ్మెంట్లో పోటీ చేస్తే ఇప్పటివరకు 125 మంది అభ్యర్థులు, బీజేపీ అభ్యర్థులు ముందంజలో ఉన్నారు. అంటే 2019 ఎన్నికలతో పోలిస్తే బీజేపీ సంఖ్య దాదాపు 20కి పైగా ఎగబాకుతుంది. ఇంకా కాస్త పెరిగే అవకాశం ఉంది. అంటే ఈసారి 2024 అసెంబ్లీ ఎన్నికల్లో మహారాష్ట్రలో ఇండివిజువల్గా కూడా బీజేపీ తన పర్ఫార్మెన్స్ను పెంచుకునే ప్రయత్నం చేస్తుంది. అవుట్ ఆఫ్ 149, అంటే 149 మంది అభ్యర్థులు పోటీ చేస్తే 125 మంది గెలుస్తున్నారు. ఇంకా కూడా అక్కడ అభ్యర్థుల గెలుపు సంఖ్య కూడా పెరిగే అవకాశం ఉందని చెప్తున్నారు. ఇకపోతే శివసేన షిండే దాదాపు 81 స్థానాల్లో పోటీ చేసింది. కానీ వాళ్ళ 58 మంది ఇప్పటికే గెలుస్తూ ఉన్నారు. అంటే గతంలో ఇప్పటికీ +17, అంటే దాదాపు 17 సీట్లు ఎక్కువగా శివసేన షిండే వర్గం గెలుచుకుంది. ఇకపోతే ఎన్సీపీ అజిత్ 59 స్థానాల్లో పోటీ చేసింది. కానీ అక్కడ వారి సంఖ్య ఈ కూటమిలో వీరి సంఖ్య తగ్గింది, -7. అంటే ఇప్పుడు దాదాపు 36 మంది గెలుస్తున్నారు. 2019 ఎన్నికలతో పోలిస్తే వీళ్ళ సంఖ్య 7 తగ్గింది. అంటే 2019లో వీరి బలం 43 స్థానాలు ఉండేది. కానీ ఈసారి ఈ ఎన్నికలకు వచ్చేసరికి వీరి బలం 36కు తగ్గింది. అంటే 7 స్థానాలు తగ్గాయి. అంటే ఓవరాల్గా ఎన్డీఏ కూటమిలో, మహాయుతి కూటమిలో కాస్త పర్ఫార్మెన్స్ తక్కువ చూపిన పార్టీ ఏది అంటే కేవలం ఎన్సీపీ అజిత్ పవార్ వర్గం అని చెప్పొచ్చు. ఎందుకంటే బీజేపీ దాదాపు 20 స్థానాలు పెంచుకుంది, షిండే వర్గం దాదాపు 16 స్థానాలు పెంచుకుంది, జేఎస్ఎస్ 1 స్థానం పెంచుకుంది. ఇకపోతే ఓవరాల్గా మహారాష్ట్ర ఎన్నికలలో స్థూలంగా మనం ఆ ఫలితాలు చూస్తే ఎటొచ్చి నష్టమైన పార్టీ కాంగ్రెస్ పార్టీ. కేవలం గత లోక్సభ ఎన్నికల్లో అఖండమైన విజయాన్ని సాధించిన కాంగ్రెస్ పార్టీ ఈ అసెంబ్లీ ఎన్నికలకు వచ్చేసరికి ఒక్కసారిగా తన పర్ఫార్మెన్స్ తగ్గింది. ఇండియా కూటమి సంఖ్య దాదాపు 19 సీట్లు తగ్గినాయని చెప్పాలి. కాంగ్రెస్ దాదాపు ఈసారి దాదాపు 101 స్థానాల్లో పోటీ చేసింది. 101 స్థానాల్లో పోటీ చేస్తే కేవలం 21 మంది అభ్యర్థులు మాత్రమే అక్కడ గెలుస్తూ ఉన్నారు. అంటే కాంగ్రెస్ అభ్యర్థులు గతంతో పోలిస్తే 2019తో పోలిస్తే ఈసారి 23 స్థానాలు అక్కడ తగ్గినాయి. అంటే కూటమిలో కాంగ్రెస్ బలం పూర్తిగా తగ్గిపోయిందని చెప్పొచ్చు. అక్కడ ఉద్ధవ్ ఠాక్రే బలం ఒక 4 స్థానాలు అయితే పెరిగినాయి. గతంలో 15 స్థానాలు ఉండేది. కానీ ఈసారి ఎన్నికల్లో 19 స్థానాలు ఉద్ధవ్ ఠాక్రే గెలుస్తున్నారు. అంటే కేవలం 4 స్థానాలు కాస్త పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇకపోతే ఎన్సీపీ కూడా అక్కడ మైనస్ ఉంది. గతంలో అక్కడ 12 స్థానాలు ఉండే, కానీ ఇక్కడ 11 స్థానాలు మాత్రమే గెలుస్తున్నారు. వారి సంఖ్య కూడా తగ్గే అవకాశం ఉంది. అంటే ఎన్డీఏ కూటమిలో కేవలం అజిత్ పవార్ ఆ పార్టీ ప్రాబల్యం తప్ప మిగిలిన రాజకీయ పార్టీలన్నీ కూడా ఇండివిజువల్గా వారి పర్ఫార్మెన్స్ని పెంచుకుంటున్నాయి. ఎందుకంటే బీజేపీ దాదాపు 20 సీట్లు పెంచుకుంది, షిండే వర్గం 16 సీట్లు పెంచుకుంది, జేఎస్ఎస్ 1 సీటు పెంచుకుంది. ఇక కాంగ్రెస్ పార్టీ అంటే ఎన్డీఏ అగాడి కూటమిలో కాంగ్రెస్ పార్టీ -23కి వచ్చేసింది ఒక్కసారిగా. ఎన్సీపీ కూడా -1 స్థానానికి వచ్చింది. సో ఓవరాల్గా మహారాష్ట్ర ఎన్నికలతో పోలిస్తే గత 6 నెలలకి జరిగిన లోక్సభ ఎన్నికలకి, అదేవిధంగా ఈసారి జరిగిన అసెంబ్లీ శాసనసభ ఎన్నికలకి చాలా సారూప్యత ఉందని చెప్పాలి. ఇంకా వార్తలు వస్తున్నాయి, ఇంకా పార్టీల పర్ఫార్మెన్స్ తగ్గే అవకాశం ఉన్నట్టు చాలా స్పష్టంగా తెలుస్తుంది. బీజేపీ ముఖ్యంగా మహాయుతి అభ్యర్థుల కూటమిల సంఖ్య దాదాపు
30కి పైగా దాటే అవకాశం ఉందని చెప్తున్నారు. కానీ కాకపోతే ఓవరాల్ ఏంటంటే పార్టీల పర్ఫార్మెన్స్ ఎందుకు తగ్గింది, కాంగ్రెస్ ఒక్కసారిగా ఎందుకు తగ్గే ప్రయత్నం చేసింది? ఎందుకంటే కేరళ, తర్వాత తెలంగాణ, కర్ణాటక, తర్వాత ఇతరత్ర రాష్ట్రాల నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలు ఉన్నప్పటికీ కూడా అక్కడ ఎందుకు ఇక్కడి పార్టీ ముఖ్యమంత్రులు, తదితర మంత్రులు అక్కడికి వెళ్ళి ఈ ప్రభుత్వాల గ్యారంటీలను అక్కడ ప్రచారం చేసే ప్రయత్నం చేశారు? కానీ ఇక్కడ కూటమిల వైఫల్యమా, లేకుంటే స్థానిక పరిస్థితులా, లేకుంటే ఓవరాల్గా వస్తున్న దేశ రాజకీయ పరిస్థితులు ఏమో, కానీ మొత్తానికైతే ఇండియా కూటమి ముఖ్యంగా వ్యక్తిగతంగా కాంగ్రెస్ పర్ఫార్మెన్స్ తగ్గుతుండడంపై ఆ పార్టీ వర్గాల్లో కొంత ఆందోళన అయితే ఉంది. ఎందుకంటే మేము సర్వశక్తులు వడ్డాము, అక్కడ ప్రచారం చేశాము, కర్ణాటకలో గ్యారంటీలు అమలు చేస్తున్నాము, తెలంగాణలో గ్యారంటీలు అమలు చేస్తున్నాము. ఒకవేళ మహారాష్ట్రలో కనుక అధికారం వస్తే, ఎందుకంటే రేపు జమిలీ ఎన్నికలకు దగ్గరగా ఉన్న రోజుల్లో జరుగుతున్న ఎన్నికలు ఇవి. అదేవిధంగా ముంబై ఒక దేశ ఆర్థిక రాజధాని, దేశానికి గుండెకాయ లాంటి మహారాష్ట్ర మీద బీజేపీ, కాంగ్రెస్ చాలా సీరియస్గా అయితే కాన్సన్ట్రేట్ చేసినాయి. అంటే మరొక పక్క రాజకీయ పరంగా రెండు ప్రాంతీయ పార్టీలు 4గా చీలిపోయినాయి, రెండు జాతీయ పార్టీల సరసన చేరినాయి. అయినప్పటికీ కూడా విజయం గమ్యం వైపు కూడా ఎవరిని అంటే పూర్తి స్థాయిలో వరించడం లేదు. కాకపోతే ఏంటంటే ఆయా పార్టీల పర్ఫార్మెన్స్ ఎందుకు ఒక బీజేపీ మినహా అన్ని రాజకీయ పార్టీల పర్ఫార్మెన్స్ తగ్గిందని చెప్పాలి. ఎందుకు తగ్గిందనేది ఒక లోతైన విశ్లేషణ జరగాల్సిన అవసరం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. సౌజన్య.